అమరావతిపై అదే విషయం. అమరావతికి సంబంధించి కీలకమైనటువంటి పరిణామం జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతి రాజధాని నగరాన్ని నిర్మాణం వేగవంతం చేయాలని చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ప్రణాళికలన్నీ సిద్ధం చేశారు. ఏకంగా దానికి సంబంధించి పాత ప్రణాళిక ప్రకారంగా ఖర్చులు పెంచి దాని వ్యయం పెంచి నిర్మాణం పూర్తి చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. సిఆర్డీఏ టెండర్లు కూడా పిలిచి పనులు మొదలు పెట్టాల్సి ఉంది. చంద్రబాబు నాయుడు తొలుత డిసెంబర్ నుంచే అమరావతి నగర నిర్మాణ పనులు మొదలవుతాయని చెప్పారు. ఆ తర్వాత దాన్ని జనవరికి వాయిదా వేశారు. ఇప్పుడు ఫిబ్రవరి గడిచిపోతున్నా ఇప్పటి వరకు స్పష్టత లేదు. అమరావతి నగర నిర్మాణ పనులు మొదలు కాలేదు. కారణం ఏంటో తెలుసా? అమరావతి నగర నిర్మాణానికి అప్పులు ఇవ్వాల్సినటువంటి ప్రపంచ బ్యాంకు ఇప్పటి వరకు నిధులు విడుదల చేయలేదు. డిసెంబర్ చివరి వారంలోనే మొదటి విడత రుణం వచ్చేస్తుంది అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేసింది, అధికారికంగా ప్రకటించింది కూడా. కానీ డిసెంబర్ చివరి వారం కాదు, జనవరి చివరి వారానికి కూడా ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు రాలేదు. ఎందుకు కారణం? ఏం జరుగుతోంది అంటే ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనం సారాంశం ఏంటంటే ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు విడుదల కాకుండా వైఎస్ఆర్సీపీ మోకాలు అడ్డెడుతుంది. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రపంచ బ్యాంక్ చేస్తున్నటువంటి ఫిర్యాదులతో అప్పుల విడుదల జాప్యం అవుతోంది. అప్పులు రాకపోవడం వల్ల అమరావతి నిర్మాణ పనులు పూర్తిగా గాడిలో పడలేదు. ఇది ఈరోజు వచ్చినటువంటి కథనం. మళ్ళీ ప్రపంచ బ్యాంకుకి ఫిర్యాదులు. ప్రపంచ బ్యాంకుకి ఇప్పటికే అనేక రకాల ఫిర్యాదులు వెళ్ళాయి. చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంకు అప్పులు ఒప్పందం ఢిల్లీ కేంద్రంగా కుదుర్చుకున్నప్పుడు అమరావతిలో భూసేకరణ విషయంలో ఈ ప్రభుత్వం తప్పు చేసింది, భూసేకరణ బలవంతంగా చేశారు, ల్యాండ్ పూలింగ్లో అనేక అక్రమాలు సాగాయి అని తొలుత ఫిర్యాదులు వెళ్ళాయి. ఇది ఈ పత్రిక రాసినటువంటి కథనం ప్రకారంగా. ఆ ఫిర్యాదుల మీద ప్రపంచ బ్యాంక్ వచ్చి ఇక్కడ తనిఖీలు నిర్వహించింది, రైతులతో సమావేశాలు పెట్టింది, రైతుల అభిప్రాయాలు తెలుసుకుంది. ఆ తర్వాత ఆ విషయంలో స్పష్టత తీసుకుంది. దాని తర్వాత మళ్ళీ అమరావతి ముంపు ప్రాంతం, మొన్నటి వరదల్లో కూడా అమరావతిలో కొన్ని ప్రాంతాలు మునిగిపోయాయి, ముంపు సమస్య తీవ్రంగా ఉంది, అమరావతి ప్రాజెక్టుకి మీరు అప్పులు ఇచ్చినప్పటికీ కూడా ఆ నగరం మునిగిపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి మీరు ఇచ్చినటువంటి అప్పులకి గ్యారంటీ ఉండదు అంటూ మరో ఫిర్యాదు వెళ్ళింది. దీన్ని కూడా ప్రపంచ బ్యాంక్ పరిశీలించింది, అంగీకరించింది. అమరావతికి వరద ముప్పు ఉందన్న విషయాన్ని ప్రపంచ బ్యాంకు కూడా అంగీకరించింది. వరద ముప్పు నుంచి గట్టెక్కడానికి ఏమేం చేయాలి అనేటువంటి ఆదేశాలు కూడా ఇచ్చింది. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్నటువంటి వరద నివారణ చర్యలు సరిపోవని ప్రపంచ బ్యాంకు తేల్చింది. వరద నుంచి గట్టెక్కాలంటే ఇంకేమేం చేయాలో అవసరమైనటువంటి కొత్తగా అదనంగా ఎత్తిపోతల పథకాల నిర్మాణం, అదేవిధంగా రాజధాని ప్రాంతానికి ఎగువన జలాశయాల నిర్మాణం, ఇలాంటివి అనేకం చేయాలని ప్రపంచ బ్యాంకు సూచించింది. వాటికి కూడా చంద్రబాబు ప్రభుత్వం సై అని చెప్పింది. ప్రపంచ బ్యాంక్ ఏం చెప్పిందో అవన్నీ చేస్తాము, అమరావతి వరద నివారణ చర్యలకు పూనుకుంటాము అని అంగీకరించింది. అంగీకరించిన తర్వాత కూడా ఇప్పుడు మరొక చిక్కు వచ్చి పడింది. చంద్రబాబు ప్రభుత్వం పిలిచినటువంటి టెండర్లలో అక్రమాలు సాగుతున్నాయి, దందా నడుస్తోంది, టెండర్లలో అధిక ధరలకు కోట్ చేసి కాంట్రాక్టర్లకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోంది అనేటువంటి మరో ఫిర్యాదు ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ పరిశీలనలో ఉంది. చంద్రబాబు ప్రభుత్వం మీద ఇటీవల ఒక ఆరోపణ వచ్చింది. అమరావతిలో రోడ్ల నిర్మాణం కోసం ఎన్హెచ్ఏఐ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా జాతీయ రహదారుల నిర్మాణంలో కిలోమీటర్కి 20 కోట్ల రూపాయల చొప్పున ఖర్చు చేస్తుంటే అమరావతిలో ఒక్కొక్క రోడ్డుకి కిలోమీటర్కి 50 కోట్ల రూపాయలు పైబడి టెండర్లు ఖరారు చేస్తున్నారు అంటూ కథనం వచ్చింది. ఇప్పుడు అది ప్రపంచ బ్యాంకు వరకు వెళ్ళింది. ప్రపంచ బ్యాంకు పరిశీలన చేస్తుంది. నిజంగానే 50 కోట్ల రూపాయలు అవుతుందా? ఎందుకని 20 కోట్ల రూపాయలకు కిలోమీటరు నేషనల్ హైవే నిర్మిస్తుంటే అమరావతి రోడ్డుకి 50 కోట్లు పెట్టాలి, ఏకంగా 30 కోట్ల రూపాయల ఖర్చు అదనంగా ఎందుకు అవ్వాలి అనే దాని మీద ప్రపంచ బ్యాంకు పరిశీలనలో ఉంది. మరి దీని మీద ప్రపంచ బ్యాంక్ ఏం చెప్తుంది, ఎలా పరిశీలిస్తుంది, చివరికి నిర్ణయం ఎప్పుడు వస్తుంది, ఏ రకంగా అంగీకరిస్తుంది, అంగీకరించిన తర్వాత అప్పు ఎప్పుడు ఇస్తుంది, అప్పు విడుదలైన తర్వాత పనులు ఎప్పుడు మొదలవుతాయి? ఇది ఇప్పుడు అమరావతి సందిగ్ధానికి కారణం, అమరావతి జాప్యానికి అసలు మూలం. దీని మీద ఆంధ్రజ్యోతి ఇదంతా కూడా వైఎస్ఆర్సీపీ పనే అని చెప్తోంది. రుణం మంజూరులో సరైన విధానం పాటించలేదని మళ్ళీ ఆరోపణలు వచ్చాయి. విచారణ చేపట్టినటువంటి ఇన్స్పెక్షన్ ప్యానల్ మళ్ళీ విచారణ చేపట్టింది. అన్నీ వివరిస్తున్న టెండర్ల పర్యవేక్షక కమిటీ ప్రపంచ బ్యాంక్ అన్ని వివరణ ఇచ్చుకుంటూ పోతుంది. మేము ఎందుకు చేస్తాం, ఎలాగైంది, ఎందుకని ఎక్కువ పెట్టాల్సి వచ్చింది, ఇట్ట జరిగింది అనే మొత్తం విషయాలన్నింటినీ ఇప్పుడు సిఆర్డీఏ తరపున టెండర్ల పర్యవేక్షక కమిటీ ప్రపంచ బ్యాంకుకి లెక్కలు జమలు అన్ని చెప్పుకోవాల్సి వస్తుంది. అప్పులు పుట్టకుండా 4 నెలలుగా సైంధవుల దుష్ట పన్నాగాలు,
4 నెలలుగా జాప్యం జరుగుతోంది. ఎప్పుడో నవంబర్లోనే వచ్చేస్తాయి అనుకున్నారు, డిసెంబర్ అనుకున్నారు, జనవరి అనుకున్నారు, ఫిబ్రవరి కూడా ఇంకా అప్పు రాకుండా వైఎస్ఆర్సీపీ నాయకులే ఇదంతా చేస్తున్నారనేటువంటి అనుమానంతో ప్రభుత్వం ఉంది అన్నట్టుగా ఈరోజు ఈ కథనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అయితే ప్రపంచ బ్యాంకు అప్పు అయితే మాత్రం ఆలస్యం అవుతోంది. అమరావతి నిర్మాణానికి నిధుల సమస్య కొనసాగుతోంది. ఇప్పటికే ప్రభుత్వం అనుకున్న షెడ్యూల్ ప్రకారంగా ఏమీ సాగడం లేదు. కాబట్టి ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది, ఎలాంటి పరిణామాలకి ఇది కారణమవుతుంది చూడాలి. ఏమైనా కానీ అమరావతి నిర్మాణం మాత్రం ప్రపంచ బ్యాంకు మీద ఆధారపడి ఉంది. ప్రపంచ బ్యాంకు మీద ఎందుకు ఆధారపడాలంటే కేంద్రం డబ్బులు ఇవ్వటం లేదు. కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫెయిల్ అవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాజధాని నగర నిర్మాణానికి అవసరమైనటువంటి నిధులు తీసుకురాకుండా కేంద్ర ప్రభుత్వం చొరవతో ప్రపంచ బ్యాంక్ అప్పిచ్చింది, ఏడీబీ అప్పిచ్చింది, హడ్కో అప్పులు ఇస్తుంది, ఆ అప్పులతోనే నగరాన్ని నిర్మించుకుంటాం అని వీళ్ళు సరిపెట్టుకుంటున్నారు. మా వల్లే కేంద్రంలో ప్రభుత్వం ఆధారపడి ఉంది అని చెప్పినటువంటి వాళ్ళు కేంద్రం నుంచి నిధులు తీసుకురాకుండా రాజధాని నగర నిర్మాణ బాధ్యత మాది అని కేంద్రం విభజన చట్టంలో చెప్పినప్పుడు ఆ అమరావతి నగర నిర్మాణానికి అవసరమైనటువంటి నిధులు సమీకరించడంలో, సేకరించడంలో, రప్పించడంలో విఫలమైనటువంటి నేతలు అప్పుల మీద ఆధారపడడం వల్ల ప్రపంచ బ్యాంకు ఇప్పుడు అనేక రకాల కొర్రీలు వేస్తూ, కాలయాపన చేస్తూ అమరావతి నగర నిర్మాణానికి జాప్యం చేయడానికి కారణమవుతుంది. ఇది అసలు కారణం చంద్రబాబు, పవన్ కళ్యాణ్. కేంద్రంలో మోదీని అడిగి నిధులు తీసుకురావడంలో వీళ్ళు ఫెయిల్ అవుతూ ఆ ప్రపంచ బ్యాంకు మీద ఆధారపడుతున్నారు. ప్రపంచ బ్యాంకు వాళ్ళు రకరకాల కారణాలతో దీన్ని జాప్యం చేస్తున్నారు.